ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ మరియు హుస్సేన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ ఈ ఒక మెడికల్ క్యాంపే కాదు, మరి విశాఖలో అలాగే విశాఖ చుట్టుపక్కల ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, పేద విద్యార్థులకు వాళ్ళకి స్కాలర్షిప్లు పంచడం కానీ, అలాగే విశాఖ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లోనైతే ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి రేషన్ కిట్లు పంచడం కానీ, ఒకటి కాదు ఈ ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ అనేది ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ విశాఖలో చాలామంది నిరుపేదల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు మనం ప్రస్తుతం విశాఖ 1 టౌన్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో పాటు ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. సార్ చెప్పండి, మరి ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ అనేది ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది. దీని మీద టూ న్యూస్ డిజిటల్ మీడియా మీ మీద ఫోకస్ కూడా చేయడం జరిగింది. మీరు విశాఖలో కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి నిరుపేదలకు రేషన్ కిట్ కూడా పంచుతున్నారు. సరే, మా క్వశ్చన్ ఒకటేనండి, ఇది ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ అనే కమ్యూనిటీ పేరు మీద మీరు రన్ చేస్తున్నారు. ఇది కేవలం కమ్యూనిటీ పరంగా లేదా నాన్ కమ్యూనిటీ సేవలు కూడా అందిస్తారు? ఇది విశాఖపట్నంలో పేదవాళ్ళకి ఎవరైనా ఈ కమ్యూనిటీతో సంబంధం లేదు. ఈ ఏరియా 1 టౌన్ ఏరియా ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ, అందుకని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశాం. పొల్యూషన్తో చాలా బాధపడే ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఫిదాలో ఉన్నారు. అందులో ముస్లిమ్స్ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అందరూ ప్రతి కమ్యూనిటీస్ వాళ్ళు అందరూ ఉంటారు. అందరికీ కూడా సేవ జరగాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా వేరే ఏరియాస్లో కూడా చేయాలనే ఉద్దేశం ఉంది, కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇక్కడ అవసరం ఉంది కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేసి మనం అపోలో హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో సౌజన్యంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ బిల్డింగ్ కూడాను హుస్సేన్ ట్రస్ట్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి నెల వైజాగ్లో కొంతమంది ఇత్తిహాద్ ముస్లిం కమ్యూనిటీ అనే ఒక సంస్థను స్థాపించి కొంచెం సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ సొసైటీస్ స్థాపించడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొంత బాటమ్ లైన్ని ఇంప్రూవ్ చేయడం. మేము సొసైటీ నుంచి మేము తీసుకుంటున్నాము, సొసైటీకి మళ్ళీ రిటర్న్ ఇద్దాము అని కొంత సొసైటీకి ఇచ్చి వాళ్ళ బాటమ్ లైన్ని లిఫ్ట్ చేసి సొసైటీలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుదామనే ఉద్దేశంలో ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ పూర్ పీపుల్ ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో అది ఇవ్వడం అనేది ఒక ఆబ్జెక్టివ్ ఉన్న దాంట్లో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తులు లేని చోట వాళ్ళకి వెళ్ళి రేషన్ పంచడం అనేది కరోనా టైంలో